ఏమైంది? ఎవడు ఎందుకని చిరాగ్గా మొహం పెట్టుకుని వచ్చావు? నా మొహం పెట్టుకొని వచ్చానా? ఎవరో మొహం పెట్టుకొని వస్తానైతే మిగతా అందరితో బాగానే ఉంటావు కదా సార్, ఇంటికి వచ్చేపాటికి ఇలా మొహం పెట్టుకొని వస్తావు నువ్వు. ఇన్ని ప్రాబ్లం ఏంటి నాకు అర్థం అవ్వదు. కానీ అందరితోటి బాగానే ఉంటావు కదా సార్, అందరితో హాయిగా జోవియల్గా జోకులు వేసుకుంటూ ఉంటారు కదా. ఇంటికి వచ్చేపాటికి ఎందుకు అంత సీరియస్గా ఏదో భారం అంతా మీ భుజాల మీద ఉన్నట్టు బిహేవ్ చేస్తారు? అంటే బయట వాళ్ళతో అందరితోని మొహం మార్చుకుని కూర్చోవాలా? బయట వాళ్ళతో మొహం మార్చుకొని కూర్చోమన్నట్లేదు, ఇంట్లో వాళ్ళతో ఇలా మొహం మార్చుకొని కూర్చోక్కర్లేదు అంటున్నాను. నేను బాగానే ఉన్నాను, నువ్వే రాగానా ఎందుకు మొహం అలాగ ఉందంటే ఇంకెలాగుంటుంది మొహం ఎవరికైనా? నీ బట్టి ఉంటుంది, మేము ఎలాగుంటాము. అసలు నువ్వు అంటే నా మొహమే నచ్చలేదా? తలపిప్పిననే మొహం పెట్టుకొని కూర్చున్నావు. నేను ఏదో నా ఆఫీస్ బిజీలో ఉన్నాను, ఏదో టెన్షన్లో ఉన్నాను, అలాగ వచ్చాను. దానికి వెంటనే ఏంటి ఎలాగంటే ఏం చెప్తాను సమాధానం? సో అసలు ఏమైందని అడుగుతున్నాను నేను. ఏమవ్వడం ఏంటి నిషా? ఆ మొహం ఎందుకు అలాగ ఉంది అని అడుగుతున్నా, సింపుల్ క్వశ్చన్. నా మొహం బాగానే ఉంది. అందరూ అడుగుతారు నన్ను, శరత్ ఇంట్లోకి ఇలాగే సరదాగా హ్యాపీగా జోవియల్గా ఉంటారా అని. వాళ్ళకేం తెలుసు ఇలా దుంపల మొహం వేసుకొని కూర్చుంటావు అని ఇంటికి వచ్చిన వెంటనే. నాకు తగులుకున్నావు ఎందుకు ఈరోజు? తగులుకోలే శరత్, చెప్తున్నాను. వచ్చినప్పుడు ఒక హాయో ఏదో ఒక నవ్వు నవ్వుతే ఏమైపోయింది? హాయ్ నిషా, బాగున్నావా? ఫోన్ ఇవే వద్దు, చేస్తావా? ఇవే వద్దు. నాకు నటించడం రాదు. నటించడం వచ్చు, మిగతా అందరితో బాగానే ఉంటావు కదా.